ఒక ప్రశ్నతో నేను వాక్యాన్ని ప్రారంభిస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలు కష్టముగా ఉన్నాయా, సుఖంగా ఉన్నాయా? మొదటి ప్రశ్న. రెండవది, దేవుని చెప్పిన ఆజ్ఞలు పాటించే సామర్థ్యం మనుషులమైన మనకుందా? ఈ రెండు ప్రశ్నలకు మీరు నాకు సమాధానం చెప్పాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క విధానాలు, దైవభక్తి ఇవన్నీ పక్కన పెడితే ఇక డ్యామ్ షూర్గా చెప్పేది ఏంటంటే, దైవభక్తి అనేది కష్టతరమైందా, చాలా సాధారణమైందా? చాలా సింపుల్ అంటారేమో చాలా మంది. కష్టం కదా, అవునా కదా? మీకు మరి ఎలా ఉందో తెలియదు, కానీ నేనైతే చాలా సార్లు దేవుడిని అడిగింది ఏంటంటే, దేవుని తండ్రి మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువా నీ పరిచర్య చాలా కష్టమైంది, నీ సేవ చాలా కష్టమైంది, నా వల్ల కాదు. ఎందుకంటే ఇర్మియా అన్నట్టు అన్నాను నేను దేవుడితో చాలాసార్లు. నేను చిన్నోడిని, మా కుటుంబం చిన్నది, నాకు సంబంధించిన జ్ఞానం లేదు ఏమి. అంటే నిన్ను ఎలా ప్రజలకు పరిచయం చేయాలో, ఎలా ప్రజల్లోకి నీ వాక్యాన్ని తీసుకువెళ్ళాలో, సంఘాన్ని ఎలా కట్టాలో, ఇవన్నిటికి సంబంధించిన పరిచర్య నాకు తెలియదు, పరిచర్య చేసే విధానం నాకు తెలియదు. రెండోది ఏంటంటే, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అనేది నా వెనకలేదు. ఇప్పుడు వీటన్నిటి లేకపోవడాన్ని బట్టి పరిచర్య కష్టమైద్దా? ఒక సంఘంలో ఒక దైవజనుడి కొడుక్కి సేవ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక సంఘాన్ని స్టార్ట్ చేసి ఉంచాడు కాబట్టి. కానీ ఏ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, మా పూర్వీకులు ఎవరో క్రైస్తవులు కాదు, మా తరం నుంచి మేము యేసుప్రభు నమ్ముకున్నాం. ఇప్పుడు నేను పరిచర్య చేయాలి అంటే కష్టమైద్దా, సుఖంగా ఉంటుందా? మరి మీకు సుఖంగా అనిపిస్తుందేమో, నాకైతే చాలా కష్టం. ఎందుకంటే నన్ను ఎవడు పిలుస్తాడు, అసలు నేను ఎక్కడ చేయాలి, 100 ప్రశ్నలు. ఈరోజు చాలా మందికి ఆత్మీయ జీవితంలో ఉండే ప్రశ్నలు కూడా అదే. దేవుడేమో ఇలా బ్రతకమంటాడు, కానీ మేమేమో ఇలా బ్రతకలేము. ఏంటి అసలు? దేవుడు చెప్పాడు, పోనీ దేవుడికైనా జ్ఞానం లేదా? ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి చేతగాని పనులు ఏమైనా చెబుతారా మీరు? ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పిల్ల ఉంది, వంట చేయమని వంటగది అప్పచెబుతారా? పోనీ డబ్బులు మెయింటైన్ చేయమని 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి బ్యాంకులో ఏమని అప్పచెబుతారా? అప్పచెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నారు, వాళ్ళు ఏమి చేయగలరో మీకు తెలుసు. మీకు తెలుసు కాబట్టి మీరు వారి సామర్థ్యం ఏంటి, వారు ఎంత చేయగలుగుతారో అంతే మీరు అప్పచెబుతారు, అవునా కదా? మరి ఇప్పుడు దేవుడికి మనం ఆత్మీయ జీవితంలో నిలబడగలమా? మన ఆత్మీయ జీవితంలో కొనసాగగలమా? లేదంటే ఆయన పరిచర్య చేయగలమా? సంఘంలో బాప్తిసం పొంది పరిశుద్ధంగా బ్రతకగలమా లేదో తెలీదా? తెలుసు, మనకు తెలీదు. ఇప్పుడు దేవుడికి అన్నీ తెలుసు. ఇంకో విషయం చెప్పనా, మీరు పడిపోవడం తెలుసు, మీరు లెగవడం తెలుసు, మీరు ప్రార్థన చేయడం తెలుసు, మీరు భక్తిగా ఉన్నప్పుడు ఆయన తెలుసు, మీరు భక్తిహీనులు అయిపోయినప్పుడు కూడా ఆయన తెలుసు. మరి ఇప్పుడు అన్నీ తెలిసిన దేవుడు ఎందుకు, ఏ ధైర్యంతో ఆయన పిల్లలైన మనకి పరలోకాన్ని ఇచ్చాడు? ఇప్పుడు ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వారందరూ ఎవరో చెప్పనా, పరలోకానికి వారసులు. ఆల్రెడీ మీ పేర్లు జీవగ్రంథం మీద వ్రాయబడి, మీరు బాప్తిసం పొందకపోతే మీ పేర్లు లేవనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మనందరికి తెలుసు, మారు మనసు పొంది బాప్తిసం పొందకపోతే నీ పేర్లు జీవ గ్రంథం ముందు వ్రాయబడలేదు. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ నీకు వాగ్దానం చేశాడు, దేన్ని? పరలోకాన్ని. ఏ ధైర్యంతో వాగ్దానం చేశాడు చెప్పండి మీ పరలోకాన్ని? పోనీ మన బుద్ధి ఏమైనా స్థిరమైందా? పోనీ మనం స్థిరంగా ఉంటామా? మీరైతే స్థిరవంతులు, చాలా ప్రార్థనా పరులు, భక్తి పరులు ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే అంత ప్రార్థనా పరుని కాదు, అంత భక్తి పరుని కాదు. నాకు అసలు మీలో కొంతమంది ప్రార్థన చేస్తే భలే ముచ్చటేసింది. ఝాన్సీ ప్రార్థన చేసింది అందాడ, నాకు అనిపించింది ఝాన్సీ లాగా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనిపించింది. మా వదిన ప్రార్థన చేసింది, మా వదినలాగా. అంటే ప్రార్థన చేయట్లేదంటే పొడిగిచ్చి కాదు నేను అనేది. ఇప్పుడు మీలో ఎవరైనా గమనించండి, నా దగ్గరికి ఎవరైనా ప్రార్థనకు వస్తే సింపుల్గా ప్రార్థన చేస్తాను నేను. అంటే కొంతమంది ప్రార్థన భలే ఉంటుంది, ఇప్పుడు నాలో అది లేదు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే ఏదో గొప్ప పోడేద్దామని కాదు. ఇప్పుడు మనలో సామర్థ్యం ఉన్నది కొన్నిసార్లు. మోటివేషన్, డిమోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకసారి చెప్పండి, మోటివేషన్ తెలుగులో ఏమంటారు? విప్లవం అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే ఉజ్జీవం నిర్జీవం అనేది. ఒకసారి చెప్పండి, ఉజ్జీవం నిర్జీవం అనేది ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఉంటది. ఉండిద్దా, ఉండదా? కొన్నాళ్ళు ఇక ప్రార్థన చేయాలా, ఇక బాగుండాలా, దేవుని కొరకు బతకాలని ఆలోచన వస్తుంది. కొన్నాళ్ళు ఏమవుతుందంటే ఈ ప్రార్థన లేదు, ఏం లేదు, ఈ వాక్యం లేదు, ఏం లేదు,
ఏంటి వెళ్ళేది అనే ఫీలింగ్ వస్తుంది. వచ్చిద్దా రాదా? ఇప్పుడు ఇలాంటి మైండ్లు కలిగిన మనమే కాదు, ప్రపంచంలో ఎవరికైనా సరే మోటివేషన్ డిమోటివేషన్ ఖచ్చితంగా ఉంటది. నాకు లేదంటే అది బండరాయి అయినా ఉండాలి, ఆడి మెంటలోడైనా ఉండాలి. మంచిగా ఉన్నవాడు ఎవరికైనా మోటివేషన్ డిమోటివేషన్ రెండు ఉంటాయి, ఉద్యమం నిర్జీవం రెండు ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏ ధైర్యంతో మనకు పరలోకాన్ని ఇచ్చేసాడు? ఏ ధైర్యంతో మీరు నా పిల్లలు అన్నాడు? ఏ ధైర్యంతో వెలుగు అన్నాడు? మీకు ఇంకా అర్థం కాదు ఒక విషయం చెప్తాను. పేతురు గారితో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటాడంటే, పేతురు నువ్వు బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఏ బండ మీద? పేతురు మీద. ఇప్పుడు పేతురు బండ మీద సంఘాన్ని కడతానని దేవుడు చెప్పాడు కదా, పేతురు అనే బండ మీద. ఇప్పుడు ఒకసారి పేతురు గురించి ఆలోచిద్దామా? పేతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో? పేతురులో ఉన్న క్యారెక్టర్ ఏంటో చెప్పనా? దుడుకోడు, స్థిరత్వం ఉండదు, మనోడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇలాంటి వాడి మీద సంఘాన్ని కడతాడా దేవుడు? ఇలాంటి వాడితో సంఘాన్ని కడతాడా? ఎక్కడైద్ది? ఇప్పుడు మనం ఎవరికైనా పని చేపిస్తాం అనుకో, వాడు మాట్లాడితే ఎవరంత ఎవరం లేకుండా వాగుతున్నాడు అనుకోండి, మనకు ఎలా ఉంటది? మీకైతే ఎలా ఉంటది నాకు తెలియదు, కానీ నాకైతే చిరాకు పుట్టి ఆ పని నేనే చేసుకున్నాను, పంపించేస్తా. అట్లాంటి వాళ్ళతో అసలు నేను చేయను పని. నేను పని చేయాలంటే మాట వినేవాడే ఉండాలి, అవునా కదా? కానీ పేదరు ఎలాంటి వాడు తెలుసా? యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభు బోధనని, యేసు ప్రభుని కొన్ని వేల మంది వెంబడిస్తుంటే యేసు ప్రభుకి సలహాలు ఇచ్చేవాడు ఎవరో? పేతురు గారు. ఇచ్చాడు, ఇవ్వలేదా? అపోస్తలులో కొంతమంది రాళ్ళని రొట్టె కాదు, కొంతమందికి చేపలని రొట్టెలు యేసు ప్రభు పంచుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? ఎక్కడ 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 పెడతాం మనం వాళ్ళకి, వీళ్ళందరికీ మన వల్ల కాదు కానీ పంపించే అంటారు. అంటే అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు. ఇన్ని చూసినా యేసుప్రభుకి ఏమిస్తున్నారు? సలహాలు ఇస్తున్నాడు. ఒకడేమో గాయాలలో వేలు పెడితే కానీ నమ్మనంటాడు, ఒకళ్ళేమో చచ్చిపోయిన లేకడానికి ఊరికో సాలే కానీ ఒకడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరితో సంఘాన్ని ఎలా విస్తరింపజేయగలడు? సంఘాన్ని ఎలా కట్టగలడు? కట్టగలరా? సాధ్యమైద్దా? ఒక సేవకుడి జీవితం అనేది పరిపూర్ణంగా ఆత్మీయతలో కట్టబడకపోతే తన వెంబడించేవాడు నరకాన్ని పోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. సేవ అనేది, మనం వెళ్ళే మందిరం అనేది, వినే బోధ అనేది ఏదో మతానుసారంగా వెళ్ళాము వచ్చాం అన్నది కాదు. ఏ దైవజనుడైతే ఆత్మపూర్ణుడై ఉండడో, ఆత్మీయుడై ఉండడో, ఆ దైవజనుని బోధ మనిషిని ఆత్మీయతలో భ్రష్టుడిగా చేసింది ఒకటి. రెండోది ఏంటి తెలుసా? ఆ దైవజనుడు పరలోకం వెళ్ళడు, తన వెంబడించే వాళ్ళు కూడా పరలోకం గ్యారంటీకి వెళ్ళరు, అంతే. అందుకే ఆత్మీయులు ఖచ్చితంగా మనం వెంబడించే వారే ఉండాలి. ఆత్మీయత లేని వారిని మనం వెంబడించామా ఇక అంతే సంగతులు. ఇప్పుడు కొన్ని విషయాల్లోనే బైబిల్ ఏం చెప్పిందంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడికని జరుపును, మంచోళ్ళతోనే సహవాసం చేయండి, ఆత్మీయులతోనే సహవాసం చేయండి చెప్పిన బైబిల్. ఇప్పుడు మనం వెంబడించే కాపరిలో ఏ లక్షణాలు ఉండాలి? తిమోతి రాసిన పత్రికలో తిమోతికి పౌలు చెప్తాడు, ఏమన్నా తెలుసా? తిమోతి, నిన్ను విషయమై, నీ బోధన విషయమై జాగ్రత్త. ఎందుకంటే అలా జాగ్రత్త పడి నిన్ను వెంబడించే, అంటే నీ బోధ వినేవారిని రక్షించుకోమని చెప్తాడు. అంటే నువ్వు బోధించే బోధ కరెక్ట్గా లేకపోతే, నువ్వు ఆత్మీయంగా కరెక్ట్గా లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. రెండోది ఏంటి తెలుసా? బోధించేవాడు కూడా పరలోకం వెళ్ళడు. ఇప్పుడు ఇంత భారమైన సేవ, ఇంత కష్టతరమైన సేవ ఇలాంటి వాళ్ళ చేతులకు అప్పచెప్పాడు యేసు ప్రభు, అవునా కదా? పోనీ వీళ్ళని చదువుకున్న వాళ్ళ? పేతురు గారు ఏం పని చేసేవాడు? జాలరీ. ఇంకా మిగతా వాళ్ళందరూ పనులు చేసుకునే వాళ్ళే, సాధారణమైన వ్యక్తులే, వాళ్ళని పిలిచాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి సంఘాన్ని ఎలా కట్టడానికి ఇంత ప్రణాళికని ఎలా అప్పచెప్పాడంటే ఒకటే ధైర్యం. ఏంటో తెలుసా? ధైర్యం పరిశుద్ధాత్ముడు. ఏంటది? మనం ఆత్మీయ జీవితంలో నిలబడడం మన వల్ల కాదు, దేవుడు నిలబడమని చెప్తాడు, మనం ప్రార్థన చేయమని చెప్తాడు, కానీ ప్రార్థన చేయడం మన చేత కాదు. కానీ ఎలా మన జీవితాన్ని మార్చుకోవాలా, ఎలా మన జీవితాన్ని కట్టుకోవాలంటే, ఏ మనిషి వల్ల తన జీవితాన్ని తాను కట్టుకోవడం అవ్వదు, ఏ మనిషి తనంతట తను మారలేడు. ఒకవేళ నీ అంతటా నువ్వు మారగలిగితే దేవుడు రావాల్సిన పని లేదు. మీకు ఇంకో విషయం చెప్పనా? యేసు ప్రభు మనందరి కొరకు విజ్ఞాపన చేశాడు శరీరధారిగా ఉన్న దినాల్లో. ఏం విజ్ఞాపన తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలని. అపోస్తుల కొరకు దేవుడు విజ్ఞాపన చేశాడు. ఎక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయంలో. అయితే ఏం విజ్ఞాపన చేశాడు ఒకసారి మనం చూద్దాం.
14:16 ఒక విజ్ఞాపన గురించి యేసు ప్రభు చెప్తాడు. 14:16 యోహాను సువార్త. చూడండి, దేవుడు యేసు ప్రభు తండ్రిని వేడుకుంటాడంట. ఎందుకు ఎందుకు వేడుకుంటాడు? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి. ఎవరి యొద్ద చెప్పండి? నా యొద్ద, నాలో. చూడండి, వేరొక ఆదరణకర్తను అనుగ్రహిస్తాడంట. ఎందుకు ఆదరణకర్తను అనుగ్రహించాలి? కింద చూడండి. చూడండి, ఆ ఆదరణకర్త వచ్చంట మీతో ఉంటాడంట, మీలో ఉంటాడంట. చెప్పండి, పరిశుద్ధాత్ముడు నాతో, నాలో. ఇప్పుడు ఎప్పుడు మన జీవితాలు మారుతాయి? ఎప్పుడు మన బ్రతుకులు దేవునికి ఇష్టకరంగా మారుతాయి అంటే, ఒకటి పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు నీలోకి పరిశుద్ధాత్ముడు రాకపోతే, నేను చెప్తున్నాను, ఎన్నాళ్ళు నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రయాస పడినా కూడా నీ వల్ల కాదు 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 అంటే. ఎందుకు నీ వల్ల కాదని చెప్తున్నానంటే, భూమి మీద ఉన్న ఏ నరుడు కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చలేరు. భూమి మీద ఏ మనిషి కూడా తనంతటి తాను తన సామర్థ్యంతో నెరవేర్చగలిగితే దేవుడు పరిశుద్ధాత్మను పంపాల్సినంత అవసరం లేదు. పరిశుద్ధాత్మను ఎందుకు పంపాడంటే, నువ్వేది చేయలేకపోతున్నావో, ఏ పవిత్రత అయితే నువ్వు సాధించలేకపోతున్నావో, ఏ తాగుడి మీద అయితే జయాన్ని పొందలేకపోతున్నావో, ఏ ప్రార్థనాపరుడిగా ఎదిగి ప్రార్థనలో ఒక జయాన్ని పొందాలని అపజయం పాలవుతున్నావో, అపజయములన్నిటినీ జయములుగా మార్చడానికి పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించాడు. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్ముడు నీలోకి రాకపోతే ఆయన పరిపూర్ణముగా నీ జీవితంలో ఆయన చిత్తాన్ని చేయలేడు. ఎవరు చేయలేరు? దేవుడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వేడుకున్నాడు అన్నవాడు పరిశుద్ధాత్మను పంపమని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే, చూడండి, ఇలాంటి స్థిరం లేనోళ్ళు, దుడుకోళ్ళు, వీళ్ళందరూ అనుమానపోళ్ళు కొందరు, ఇలాంటి వాళ్ళందరి జీవితాలు ఎప్పుడు మారినాయి చెప్పనా? పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద దిగి వచ్చినప్పుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం కనిపెట్టాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడి కొరకు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మను ఏ విశ్వాస అయితే, ఏ భక్తుడైతే పొందుకోనంతకాలం మీ ఆత్మీయ జీవితాలు నామకార్థంగానే ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇప్పుడు మీకు విషయం చెప్పనా? దేవుడు నన్ను పిలిచినప్పుడు నా వయసు 14 ఏళ్ళు. 14వ సంవత్సరం నుంచి నేను వాక్యం చెబుతున్నా. ఎలా చెప్పగలుగుతున్నాను? మీలో 14 సంవత్సరాల పిల్లలు ఎవరన్నా చూడండి, వాక్యం చెబుతారేమో. 14 ఏళ్ళోడు ఎలా వాక్యం చెప్పగలరు? ఇప్పుడు నా వయసు 25. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు. దాదాపు ఈరోజు నన్ను ఫాలో అయ్యే సేవకులు 200 మంది ఉన్నారు. అంటే ఓన్లీ సేవకులే 200 మంది నా బోధన ఇష్టపడేవాడు ఉన్నారు. ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నా పర్సనల్గా నా వాట్సాప్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు 200 మంది సేవకులు ఉన్నారు. అంటే గొప్ప కోసం చెప్పట్లా. ఇంత చిన్నవాడిని, ఇంత చిన్న వయసులో నాకు చదువు లేదు, నేను చదువుకుంది ఆఫ్టర్ ఆల్ 7th క్లాస్ ఓన్లీ, అంతే. ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఎలా దేవుడు వాడుకోగలుగుతున్నాడంటే కారణము నేను కాదు, నాలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు కారణం, నా మీద నిలబడిన అభిషేకం కారణం. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను, మీ జీవితాన్ని కూడా మార్చగలడు, మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. రెండో విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మీ అందరిలోనికి రావాలని ఆశిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకసారి చెప్పండి. దేవుడు నాలోకి రావాలని ఆశిస్తున్నాడు. అంటే దేవుడికి ఆశ ఉందా లేదా మిమ్మల్ని నింపాలని? దేవుడికి ఆశ ఉందా లేదా మీ జీవితంలోకి రావాలని? ఉంది. అయితే నీకు ఆశ ఉండాల ఏమని? ఆయన నాలోనికి రావాలని. మొదటి రోజు మీలో కొంతమంది రాలేదు కాబట్టి మళ్ళా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి రోజు నేను ఏం చెప్పాను? మీరు ఎవరికి గుర్తుంది వచ్చిన వాళ్ళకి? బాప్తిసం గురించి చెప్పానా? విధేయత గురించి చెప్పాను. అంటే పరిశుద్ధాత్మను దేవుడు ఎవరికి ఇస్తాడని చెప్పానంటే విధేయులైన వారికి ఇస్తాడని చెప్పాను. ఎవరు విధేయులైన వారంటే తమ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్చేవారు విధేయులు. మొట్టమొదట ఆ విధేయతలో ఒక భాగమే బాప్తిసం. అంటే నువ్వు నమ్మి మారు మనసు పొంది ఎప్పుడు బాప్తిసం పొందుతావో పరిశుద్ధాత్మను వరాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన మీతో ఉండును, మీలో ఉండును. మీతో ఎప్పుడు ఉంటాడు చెప్పనా? మీరు ఎప్పుడైతే మందిరానికి వస్తూ దేవుణ్ణి తెలుసుకున్నారో ఖచ్చితంగా ఆయన మీతో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బాప్తిసం పొందలేదో,
వారందరితో దేవుడు ఉన్నాడు. కానీ బాప్తీసం పొందిన తర్వాత నీలోకి వస్తాడు. నీతో ఉంటే కొన్ని మాత్రమే చేయగలడు, నీలో ఉంటే ఏదైనా చేయగలడు. అర్థమవుతుందా? అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే మన జీవితాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. చాలా మంది జీవితాన్ని దేవునికి ఇవ్వరు. కొన్నిటిలో ఆగిపోతారు, కొన్నిటికి జీవితాన్ని ఇస్తారు, కొన్నిటికి జీవితాన్ని చేంజ్ చేస్తారు. తెలుసా? దేవుని స్థానాన్ని బయట ఉంచుతారు. ఎక్కడ ఉంచుతారు? ఒకసారి ఒక ఆవిడ ఇల్లు కట్టిందంట. ఇల్లు కట్టి యేసు ప్రభు గది ఇచ్చి గదిలో ఉండమందంట. ఆ గదిలో నేను ఉన్నాడంట. ఇప్పుడు సైతాన్ గడు వచ్చి ఇల్లంతా ఆక్రమించుకున్నాడంట. ఇది ఒక చిన్న స్టోరీ అనమాట, సండే స్కూల్ స్టోరీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ దేవుడు అంతే. ఒక పార్టే దేవుడు అంటే. దేవుడు అంటే ఏంటంటే మనం వెళ్ళామా, మన కోరికలు తీర్చుకున్నామా, మనం మొక్కుకున్నామా, మనం ఏదైనా చేసామా, ఇదే దేవుడు చాలా మందికి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే నీ కోరికలు తీర్చేవాడు కాదు. దేవుడు అంటే నీలో నుండి నిన్ను పరిపాలించేవాడు. ఎవరు దేవుడు అంటే? దేవుడు అంటే ఎవరంటే నీలో నివసించేవాడు. ఎందుకంటే నువ్వే దేవుని ఆలయం. ఎవరు నువ్వు? ఆ సత్యం నువ్వు గ్రహించాలా. ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడు దేవునికి మన జీవితాన్ని ఇస్తాం. దేవుడు నీకు నాకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. నిన్ను తాగకుండా ఈడ్చుకుని పోడు ఎక్కడికి. ఎందుకంటే నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు తప్పు చేసినా దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు తప్పు చేస్తే నష్టపోతావు, నువ్వు చెయ్యొద్దు. ఇదే దేవుడు చెప్పే మాట. ఎందుకు నేను ఈ విషయాలని ప్రస్తావనలోకి తీసుకొస్తున్నానంటే ఈరోజు చాలా మంది జీవితాలు మార్చుకోవాలని ఆలోచన ఉంది, కరెక్టే. జీవితాలు మారాలి, మా బ్రతుకులు మారాలి, మా జీవితాలు ఆశీర్వదించబడాలనే ఆలోచన ఉంది, కరెక్టే. కానీ గుర్తుపెట్టుకోండి, అవన్నీ జరగాలంటే ఆయన మీలోకి రావాలి. చాలా మందిలో నాకు భయం ఏంటంటే ఏమో నేను ఒకవేళ ఆయన్ని నమ్మి స్టప్ చేస్తే, నేను ఒకవేళ పడిపోతే, ఒకవేళ పాపం చేస్తే, ఒకవేళ భవిష్యత్తులో నేను ఏమన్నా చేయలేని పని చేస్తే అని చాలా మందిలో ఫీలింగ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఎప్పుడైతే మీకు ఆయనకి కనెక్షన్ వచ్చిందో, ఎప్పుడైతే మీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నారో అప్పుడు జరిగే విషయం ఏంటంటే మీలోకి వచ్చిన ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. మీలోకి వచ్చిన ఆయన ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని నడిపిస్తాడు. ఏం చేస్తాడు? అందుకే దావీదు మహారాజ్ చెప్తాడు 23వ కీర్తనలో, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను ఏం చేస్తున్నాడంట? ఎవరి నామాన్ని బట్టి? ఎవరు నడిపిస్తున్నారు అంటే నీ అంతటి నువ్వు బతకలేవు, నీ అంతటి నువ్వు నీ శరీరాన్ని అదుపు చేసుకోలేవు, నీ అంతటి నీ కోరికలు అదుపు చేసుకోలేవు, నీ అంతటి నువ్వు నీ కళ్ళని అదుపు చేసుకోలేవు. ఎందుకంటే పాపము నీకన్నా బలమైంది, పాపము నీ నిగ్రహం కన్నా బలమైంది, నీ కళ్ళ కన్నా బలమైంది, అన్నిటికన్నా బలమైంది. కాబట్టి పాపము నువ్వు ఎంత చేయకూడదు ఈడ్చుకెళ్తుంది. ఆ పాపము అధికారం నుంచి నేను విడిపించేదే పరిశుద్ధాత్మ అధికారం. ఆ ఆత్మ అధికారం నీలో పని చేయాలంటే నువ్వు చేయాల్సిందే బాప్తిసం పొందడం. సింపుల్. అందుకే ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏ ధైర్యంతో ఇలాంటి వ్యక్తులకు సంఘం కట్టడానికి అధికారం ఇచ్చాడంటే కేవలమైన కారణం వాళ్ళు ఆత్మతో నింపబడతారు కాబట్టి. ఎప్పుడు నింపబడతారు? భవిష్యత్తులో. యేసు ప్రభు ఆ మాట చెప్పిన నాటికి అపోస్తులు ఆత్మతో నింపబడలా, పేతురు గారు ఆత్మతో నింపబడలా. మరి ఎప్పుడు నింపబడ్డాడంటే యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత నింపబడ్డారు. యేసు ప్రభు శరీరధారికి ఉన్న దినాల్లో చెప్పిన మాట, పేతురు నీ మీద నేను సంఘాన్ని కడతానని. ఇప్పుడు మీ అందరితో చెప్తున్న మాట, ఖచ్చితంగా మీరు భక్తిపరులుగా మార్చబడతారు. ఖచ్చితంగా మీ జీవితాలు మారుతాయి, ఖచ్చితంగా మీ బ్రతుకులు దీవెనకరంగా ఉంటాయి. ఎప్పుడు? ఎలాగంటే ఆత్మ ద్వారా. అందుకే వాక్యం నాకు బాగా ఇష్టం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానంటాడు దేవుడు. దేవుడు దేని ద్వారా చేస్తున్నాడు మీలో కార్యాలు? పరిశుద్ధాత్ముడి ద్వారా. అందుకే చూడండి, శిష్యుల గురించి, శిష్యులకి ఒక మాట యేసుప్రభువు వారు చెప్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, త్వరగా. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. వారికి అగపడుచు ఆగండి. యేసు ప్రభు శిష్యులకు కనపరుచుకున్నాడా? కనపరుచుకోలేదా? కనపరుచుకున్నాడు, బోధించాడు. తర్వాత చూడండి, చెప్పాడా? ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించడానికి చదవడానికి తేడా ఉందా లేదా? ఆజ్ఞ అంటే తెలుసా? చచ్చినోడు చేయాలి అంతే. చెప్పడం అంటే అడ్వైజ్. ఇలా చేస్తావా, నువ్వు మీరున్నారు, అది చేయండి, ఇది చేయండి అనేది జస్ట్ అడ్వైజ్ అంతే. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. కానీ ఆజ్ఞ, మస్ట్ అండ్ షుడ్, ఇలా చేయండి అని ఆజ్ఞాపించాడు. ఏం చేయమన్నాడు? అన్నయ్య
ఆగండి, మీరు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు? శిష్యుల యొక్క బాధ్యత ఏంటి? శిష్యుల బాధ్యత ఏంటి? సంఘాన్ని కట్టాలి, జీవితాలు మారాలి, వీళ్ళ ద్వారా అనేకులు, వీళ్ళ ద్వారా ఉద్యమం రగలాలి. యేసు ప్రభు చిత్తము, తండ్రి చిత్తము వీరి ద్వారా నెరవేర్చబడాలి. అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన ఉద్దేశం జరిగించాడు. తండ్రి చిత్తాన్ని జరిగించి తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన చిత్తం అయిపోయింది. ఇప్పుడు ఎవరి ద్వారా జరగాలంటే అపోస్తుల ద్వారా జరగాలి. అపోస్తుల ద్వారా సంఘం విస్తరించాలి. అయితే ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే వీళ్ళు ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. వీళ్ళు స్వార్థ ప్రకటించాలని వీళ్ళకి తెలుసు. యేసు ప్రభు చెప్పాడు వాళ్ళకి. కానీ ఆజ్ఞ ఏంటంటే మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు చూడండి, వెళ్ళాలా వెళ్ళకూడదా? చేయాల్సిన పని చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు చేయొద్దు అంటున్నాడు? చూడండి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుడి. చాలు. ఇప్పుడు చూడండి, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు చెప్పనా? మనోళ్ళల్లో చాలా మందికి తొందర ఎక్కువ. ఉద్యమం కాదు అది, ఉద్రేకం. ఉద్రేకానికి ఉద్యమానికి చాలా తేడా ఉంది. ఉద్రేకం అంటే ఏంటో తెలుసా? ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకుంటుంటారు, ఆవేశంలో మాట్లాడేస్తుంటారు. కొంతమంది సేవకులు కూడా అంతే. వీడికి 4 ముక్కలు తెలియదు, ఏదో 4 ముక్కలు చదువుకుంటూ వస్తారు, చెప్పేస్తారు. ఇక అదే సేవని ఫీల్ అయిపోతుంటారు. ఎంతమంది సేవ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకున్నారో నాకు తెలుసు. ఉద్యోగాలు వదిలేసి, అమ్మా నాన్న వదిలేసి, దేవుడి చిత్తం ఎరక్క, దేవుడు చెప్పింది చేయక, సొంత పెత్తనాలు చేసి జీవితాలను నాశనం చేసుకున్న యవనస్తులు నేను ఎంతోమందిని చూశాను. వాళ్ళలో ఉన్న భారం మంచిదే, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మత నింపబడకుండా సేవకు పనికిరావు. సేవకే కాదు, ఒక విశ్వాసం ఉండడానికి కూడా పనికిరావు. బాగా గుర్తుపెట్టుకోండి. సంఘానికి వస్తున్న నువ్వు ఆత్మచేత నింపబడడానికి కనిపెట్టడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అందుకే ఇక్కడ అన్నాడు, నా వలన వినిన వాగ్దానము మీరు పొందడానికి మీరేం చేయండి? యెరూషలేము నుండి వెళ్ళొద్దు. మీరు చేయాల్సిన బాధ్యతలు చేయొద్దు, పక్కన పెట్టండి. ఎందుకో చెప్పనా? మీరు చేయవలసిన బాధ్యతలు మీరుగా చేసేది మీలోనున్న పరిశుద్ధాత్ముడు. మీకు క్లారిటీ ఇస్తాను, వినండి. సేవ అనేది 2 రకాలుగా జరుగుతుంది నేటి కాలంలో. ఎన్ని రకాలుగా? ఒకసారి చూపించండి. 2 రకాలుగా. ఒకటి, దేవుడు ప్రజలను వాడుకుని చేసేది. 2, దేవుడు పేరు వాడుకుని ప్రజలు చేసేది. ఈరోజు మ్యాక్సిమం 90% ఏమైందో చెప్పనా? దేవుడి పేరు వాడుకుని సేవ చేస్తున్నారు. దేవుడి పేరు వాడుకుని మాస్టర్లు సేవ చేస్తున్నారు. వాళ్ళ సొంత మైండ్తో సేవ చేస్తున్నారు. వాళ్ళ సొంత మైండ్ వాళ్ళని పరిపాలన చేస్తుంది. అందుకే సంఘాల్లో నేడు అభివృద్ధి లేదు, సంఘాల్లో నేడు జీవం లేదు. ఆనాడు ఆది సంఘంలో వచ్చిన ఉద్యమం ఈనాడు సంఘంలో లేదు. ఎవరినైతే దేవుడు ఎన్నుకుని వారి ద్వారా దేవుడు తన పని చేస్తాడో వారి ద్వారా కడవరి కాలంలో ఆది సంఘంలో వచ్చిన ఉద్యమం మరలా తిరిగి వచ్చింది. ఆ ఉద్యమం నీ బ్రతుకులో రావాలంటే ఖచ్చితంగా నువ్వు దేని చేత నింపబడాలి? పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి తెలుసా? కనిపెట్టడం నేర్చుకోండి. ఏం చేయాలి? ఇప్పుడు మనకే పని పాట లేదు, ఇంటికాడ కూర్చుంటున్నాం. ముచ్చట్లో టీవీలు, ఫోన్లు ఇన్ని చూసే బదులు కనీసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తామా? కనీసం దేవుణ్ణి అడుగుతామా? కనీసం ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, చల్లారిపోయిన జీవితం నేను ఉండడానికి వీలేదని ఏ రోజున అడిగారా? మీకు ఒక విషయం చెప్పనా? చాలా మంది అడ్జస్ట్ అయి బతికేస్తున్నారు. చాలా మందికి లోపల ఒక భారం ఉంటది. పరిశుద్ధాత్ముడు రేపుతా ఉంటాడు, అరే బాబు నువ్వు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావు, నీ భక్తి జీవితాన్ని కోల్పోయావు, భక్తిహీనతలో బతుకుతున్నావు, కానీ నీ బ్రతుకు ఇది కాదు అని నీకు తెలియజేస్తున్నా కూడా చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? కాంప్రమైజ్ అయిపోయి బతుకుతున్నారు. ఏమై బతుకుతున్నారు? ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు? మీ ఆత్మీయ జీవితంలో ఎంతమంది చాలులే, సరేలే, ఇంక ఏం చేస్తామని అనుకుంటున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. మీ భక్తి జీవితాలు ఒకవేళ మీరు పడిపోతే ఖచ్చితంగా ఆయన మరలా తిరిగి లేపడానికి ఇష్టపడుతున్నాడు. మీ జీవితాలు ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కనిపెట్టాలి. ఏం చేయాలి? అలా కనిపెట్టినప్పుడు ఏమైందంటే కోల్పోయిన ఆత్మీయత మరలా తిరిగి వచ్చింది, కోల్పోయిన ప్రార్థన జీవితం మరలా తిరిగి వచ్చింది. ఏదైతే నేను చేయలేను అనుకుంటున్నావో నీలో నుండి పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే చెప్పాను కదా, ఫస్ట్ రోజు రెండో రోజు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో?
పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? త్రిత్వంలో ఒకళ్ళు. అంటే దేవుళ్ళు ముగ్గురు కాదు, దేవుడు ఒక్క దేవుడే ముగ్గురిగా కనపరుచుకున్నాడని చెప్పాను కదా. అంటే దేవుడే తన ఆత్మను పంపించాడు మనలోనికి. మనలో ఆయన ఆత్మ ఉన్నప్పుడు ఏమైందంటే మనము జీవం కలిగి ఉంటాం. ఎలా ఉంటాం? ఈ అపోస్తులు ఎప్పుడైతే కనిపెట్టినప్పుడు జరిగింది ఏంటంటే దేవుని యొక్క అభిషేకం వీరి మీద దిగొచ్చింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పరిశుద్ధాత్మను పొందాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కనిపెట్టాలి. రెండవది ఏంటి తెలుసా? అడగాలి. ఏం చేయాలి? అడగడం వేరు, కనిపెట్టడం వేరు. కొంతమంది మోకాళ్ళు వేసి పరిశుద్ధాత్మని ఇవ్వమని అడుగుతారు. అడిగి 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. ఇంకా అవ్వట్లేదు అనుక వాళ్ళంటే నింపాడు కానీ నేను పరిశుద్ధాలా, నేను పవిత్రనా, నా వల్ల ఇద్దా అని దిగజారిపోతుంటారు. విశ్వాసంలో హీనైపోతుంటారు. కానీ గుర్తుపెట్టుకో, కనిపెట్టడం అని తెలుసా? వెయిట్ చేయడం. ఏం చేయడం? అపోస్తులు ఎన్నాళ్ళు వెయిట్ చేశారు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేశారు? 40 రోజులు వెయిట్ చేశారు. పెంతెకోస్తు పండగ దినం వరకు వాళ్ళు వెయిట్ చేశారు. అంటే చనిపోయి సిలువ వేయబడి లేచిన తర్వాత యేసు ప్రభు వారు ఇంచుమించు ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నారు. ఉండి ఆయన అనేకులకి ఏం చేశాడు? తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే వీళ్ళు కొన్నాళ్ళు వెయిట్ చేశారు. వెంపటే వచ్చేలా అభిషేకం వాళ్ళకి వెయిట్ చేసినప్పుడు 40 రోజులు కాదు ఆయన వెయిట్ చేసింది, జస్ట్ 10 రోజులు. అంటే 40 రోజులు ఆయన ఉన్నాడు, 10 రోజులు ఇంకా వెయిట్ చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు అనే దానికి 50 దినములు అర్థం అన్నమాట. 50 రోజులు. ఎప్పుడైతే వీళ్ళు వెయిట్ చేసినప్పుడు అభిషేకం వారి మీద దిగొచ్చినప్పుడు జరిగింది తెలుసా? వారి జీవితాలు మారిపోయినాయి. పేతురు ఒక చిన్న పిల్ల ఎదుట నిలబడి మాట్లాడటానికి ధైర్యం లేనోడు నిలబడి మాట్లాడితే దాదాపు కొన్ని వేల మంది ప్రజలు ప్రభావితం అయిపోయారు. కారణము పేతురు యొక్క సామర్థ్యం కాదు. ప్రజలు పేతురుని అపోస్తుల్ని చూస్తున్నప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే విద్య లేని పామరులు కదా వీళ్ళు, ఎలా భాషలతో మాట్లాడుతున్నారు, ఎలా ఇంత పాండిత్యం వీరికి వచ్చింది? మీకు అసలు సీక్రెట్ చెప్పనా? విద్య లేని పామరులు రాసిన గ్రంథాలు చదవడానికి ఈరోజు డిగ్రీలు, స్కాలర్స్, డాక్టరేట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పుట్టుకొచ్చినాయి, ఎన్ని బైబిల్ కాలేజీలు ఉన్నాయి తెలుసా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ కాలేజీలు? ఆఫ్టర్ ఆల్ చదువు లేని వాళ్ళు రాసిన గ్రంథాలు. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ అనడానికి వాళ్ళు చదివినాడు కానీ వారిలో ఉన్నవాడు సమస్త విద్యకు ఆధారమైన వాడు, సమస్త జ్ఞానానికి ఆధారమైన వాడు. వారిలో నుండి ఆయన పరిచయం చేశాడు కాబట్టి వారు రాసిన గ్రంథాలు పరిశోధన చేయడానికి ఈరోజు దేశ విదేశాల్లో అనేకమైన కళాశాలలు వచ్చినాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చాడు, అప్పుడు వారి జీవితాలు మారిపోయినాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ఫస్ట్ కనిపెట్టారు వాళ్ళు. రెండోది ఏం చేశారు చెప్పనా? అడిగారు. ఏం చేశారు అంటే మనం కూడా కనిపెట్టాలి, అడగాలి. ప్రత్యేకంగా అవసరమైతే ఉపవాసం ఉండాలి. ఒక 3 రోజులైనా 4 రోజులైనా కేటాయించి. కొంతమంది ఉపవాసాలు అంటారు. ఖచ్చితంగా చెబుతాను ఏంటంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే మీ ఉపవాసము కడుపు మార్చుకోవడం తప్ప ఉపవాసం కిందకి రాదు. నేను ఉపవాసం ఉన్నానని మీరు అనుకుని ఫీల్ అయిపోతారు. ఏమని? నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నానని. అవన్నీ కూడా వేస్టే. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా ఒక క్రమం ఉంది. ఇప్పుడు మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తానండి. మీరు స్నానం చేయడానికి ఒక క్రమాన్ని అనుసరించరా? ఫస్ట్ ఏం చేస్తారు? నీళ్ళు పోసుకుంటారు, సబ్బు రుద్దుకుంటారు, మళ్ళీ నీళ్ళు పోసుకుంటారు. కొంతమంది మంచివాళ్ళు అయితే మళ్ళీ రుద్దుకుని ఒట్టిగా మళ్ళీ నీళ్ళు పోసుకుంటారు. ఇది కదా. ఇప్పుడు ఫస్ట్ వెళ్తూనే సబ్బు రుద్ది వేసుకుని లేదంటే నీళ్ళు పోసేసుకుని సబ్బు రుద్ది వేసుకుని బయటకు వస్తారా? ఎందుకని? ఒక క్రమం ఉంది. ఉదయాన్నే లెగుతారు. అనుదినం మన లైఫ్లో ఫస్ట్ లెగిస్తాం, ప్రేయర్ చేసుకుంటాం, వాకింగ్ చదువుకుంటాం, తర్వాత బ్రష్ చేస్తాం, టిఫిన్ చేస్తాం, తర్వాత అన్నీ కొనసాగిస్తాం. మీరు ఎవరన్నా లెగంగానే ముందు బ్రష్ చేయకుండా తినేస్తారా? ఎందుకని తినరు? ఒక క్రమం. అంతేనా? ఇప్పుడు చిన్న వాటికే ఒక క్రమం ఉంటే, చిన్న వాటికే ఇలా చేయాలి అలా చేయాలి ఇది కంటిన్యూ అవ్వాలని ఉంటే మరి దైవభక్తికి ఏ క్రమం లేదా? ఎలా పడితే అలా చేస్తే దేవుడు అంగీకరించేస్తాడా? ఖచ్చితంగా ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఏంటంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడితో గడపాలి. నువ్వు ఉపవాసం ఎందుకు ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం ఉండాలి. ఫస్ట్ వీళ్ళు ఉపవాసం దేవుణ్ణి అడుగుతున్నారు. రెండవది ఏంటంటే వీరు కనిపెట్టినప్పుడు
దేవుని అభిషేకం వారి మీద దిగి వచ్చింది. అలా దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ జీవితాలు మారిపోయింది. మీకు ఇది కొత్త నిబంధన కదా, పాత నిబంధనలో కూడా ఒక వ్యక్తిని చూసి ముగిచ్చేస్తాను నేను. ఆ వ్యక్తి ఎవరంటే యెహెజ్కేలు. ఎవరు? యెహెజ్కేలు గురించి మనందరికి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి మీకు చెప్పాను. ఎంతమంది గుర్తుంది యెహెజ్కేలు గురించి? చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం చూడండి, దేవుడు అంటున్నాడు, వారు నా కట్టడలు నా విధులను అనుసరించి నడవడానికి నేను అన్నాడా? మనం అన్నాడా? అంటే మనంతటా మనం మార్చుకోగలమా? మన వల్ల కాదు. అప్పుడు నేను వారికి దేవుడే అంటాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేను రాతి హృదయం తీసేస్తాను, నేను ఏక మనసు కలగజేస్తాను, నేను నూతన ఆత్మను కలగజేస్తా. అప్పుడు వారు నా కట్టలను ఏం చేస్తారు? గైకొంటారు. అంటే దేవుడు ఆత్మను ఇవ్వకుండా, దేవుడు జీవితాన్ని మార్చకుండా నువ్వు ప్రయాసపడితే వేస్ట్ అది. ఎందుకంటే మన వల్ల కాదు. దేవుడు యెహెజ్కేలుతో మాట చెబుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి, ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 23, 24. రెండో అధ్యాయం ఫస్ట్ వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో నువ్వు చక్కగా నిలబడు అంటే దేవుడే చెబుతున్నాడు ఏమని? నువ్వు చక్కగా నిలబడని. ఇప్పుడు యెహెజ్కేలు తనంతట తాను నిలబడగలిగాడా? చదువు. చాలు. చూడండి, ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉంది. ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఎవరైతే మాట్లాడారో దేవుడు, ఆ ఆత్మ తనలోనికి వచ్చినప్పుడు ఆయన చక్కగా నిలబడ్డాడంట. అంటే మనకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. కానీ అవన్నీ మన వల్లగా అది పొందుకోవడం, అవన్నీ మన వల్లగా చేయడం. కాబట్టి ఆత్మను అనుగ్రహించాడు. ఆనాడు యెహెజ్కేలు కూడా నిలబడలేకపోయాడు, దేవుడు నిలబడమన్నాడు. కానీ యెహెజ్కేలు నిలబడలేకపోయాడు. కానీ పరిశుద్ధాత్ముడు యెహెజ్కేలులోకి వచ్చినప్పుడు ఏమైందంటే యెహెజ్కేలు నిలబడ్డాడు. ఎండిపోయిన ఎముకల గురించి మనందరికీ తెలుసు కదా. ఎండిపోయిన ఎముకలన్నీ అక్కడ పడి ఉంటే ఎప్పుడైతే ఆత్మ వారి మీదకి దిగొచ్చిందో ఆ ఎండిపోయిన ఎముకలు సైతం మహాసైన్యముగా మార్చబడినాయి. ఎండిపోయిన ఎముకలే మహాసైన్యముగా మార్చబడితే ఖచ్చితంగా ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, మీ ఆత్మీయ జీవితాలు అంతకన్నా శ్రేష్టంగా మారిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే కనిపెట్టండి, అడగండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, విశ్వసించండి. మెయిన్ అభిషేకాన్ని పొందుకోవడానికి కారణం విశ్వాసమే. ఇది లేకుండా ఎత్తోడో ఎవడో. ఇంకో విషయం, అభిషేకం దేవుడు పరిశుద్ధులకు మాత్రమే ఇవ్వడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అంటే నువ్వేదో పవిత్రుడు అని నీకు ఇవ్వడం, నువ్వు పాపి అని గ్రహించి నీకు ఆయన శక్తి కావాలి, లోకంలో నేను బ్రతకాలనే ఆలోచన నీకుంటే అప్పుడు ఆయన నీకు ఇస్తాడు. అర్థమైందా? విధేయత చూపించండి, దేవునికి లోపడండి, దేవుడు ఖచ్చితంగా తన ఆత్మతో మిమ్మల్ని నింపుతాడు.